అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకు ఈ మాట అన్నాననేది ఈ వీడియో మొత్తం చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇది ఈరోజు వీడియో సోమవారం వీడియో. శివారాధన నేను ప్రతి సోమవారం ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ఈరోజు ముఖ్యమైన రోజు కూడా కదా! అందరికీ తెలిసిందే. ఆరుద్ర నక్షత్రంలో శివుడు జన్మించిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈరోజు ఈ పర్వదినాన సోమవారం పడ్డం చాలా హ్యాపీ అనిపించింది. సంతోషం అనిపించింది. ప్రతి సోమవారం నాకు శివారాధన చేసుకోవడం అలవాటు. కాకపోతే ఈరోజు శివయ్య నక్షత్రంతో కలిసిన మాస శివరాత్రి గూడా కలిసిన రోజు కాబట్టి ఇంకా ప్రత్యేకంగా చేసుకున్నాను. అంటే రోజూ ఇలాగే చేసుకుంటాను. మా సోమవారం ఇలానే చేసుకుంటాను. ప్రత్యేకంగా ఏం లేదు. కాకపోతే చాలా హ్యాపీగా అనిపించింది. శివయ్య జన్మ నక్షత్రంలో ఆ సోమవారం పడ్డమే చాలా హ్యాపీగా అనిపించింది. అది పక్కన పెడితే ఎలా చేసుకుంటాను ప్రతి సోమవారం అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సింపుల్‌గా శివారాధన ఎలా చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. శివ పూజకు కావాల్సినవన్నీ పువ్వులు, పత్ర, గరిక, కొబ్బరికాయ, అరటిపళ్ళు, పంచామృతం అంటే శివలింగానికి అభిషేకం చేసుకోవడానికి పంచామృతం అన్నీ సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మామిడాకు ఉన్నా చాలా మంచిది. నాకు దొరకలేదు. అందుకే నేను పెట్టలేదు. మ్యారేజ్ అయినప్పటి నుంచి మా తోటికోడళ్ళు శివ పూజ చేయడం వాళ్ళకి అలవాటు. వాళ్ళని చూసి నేను 6 మంత్స్ తర్వాత నుంచి నా పూజలో చేంజ్ వచ్చింది. చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు గానీ ఇంతగా పర్టిక్యులర్‌గా ఒక దేవునికి ఇలా చేయాలని అసలు తెలీదు. కార్తీక మాసం అంటే చిన్నప్పుడు అందరికీ ఊర్లో విలేజెస్‌లో ఎలా చేస్తారో అలాగే తెలుసు. ప్రత్యేకంగా ఒక దేవుడికి ఇలా చేయాలి, ఈ టైంలో ఇలా చేయాలని తెలీదు. కానీ వాళ్ళని చూసి నేర్చుకొని నాకు మ్యారేజ్ అయిన 6 మంత్స్ నుంచే నాకు ఈ శివ పూజ అంటే శివారాధన శివుడంటే చాలా ఇష్టం. నా వీడియోలో ప్రతిసారి చెప్తాను. ఆ శివారాధన చేసుకోవడానికి పర్టిక్యులర్‌గా ఒక డే అంటే సోమవారం ప్రత్యేకంగా చేసుకోవచ్చు అనే కథ కూడా ఉంది అని తెలిసినప్పటి నుంచి నాకు చేసుకోవడం స్టార్ట్ చేశాను. అప్పటినుంచి ఇప్పటి వరకు నా లైఫ్‌ను నేను ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోలేదు. అంత మంచిగా అనిపించింది. అంటే మన చుట్టూ ఉన్న మనుషులు చేయి పట్టుకునే కన్నా భగవంతుడి చేయి పట్టుకుంటే చాలా మంచిదని నేను నమ్ముతాను. ఎందుకంటే మనతో ఉండి, మన వెనకాతల ఉండి మనకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు చాలామంది, మనమంటే ప్రాణం పెడతాను అన్నవాళ్ళు కూడా ఒక్కొక్క టైంలో మాట జారుతారు. అది ఆడవాళ్ళమని, మగవాళ్ళమని ఎవరైనా సరే భగవంతుడు అలా మనం ఒక్కసారి చెయ్యి అందించామంటే దేవుడు మనకు చెయ్యి అందించినా, మనం దేవుడికి చెయ్యి అందించినా సరే వదలడని నాకు బాగా నమ్మకం అండి. నేను ఏ పని చేసినా స్టార్టింగ్ ఏ మాట మాట్లాడినా శివయ్య అంటాను. ఇదంతా పక్కన పెడితే నేను దేవుడి గదిలోనే చిన్న పీట వేసుకొని శివుడిని ఈశాన్యం ఉంటే మంచిదంటారు కదా దేవుడి గదిలో. అలాగే దేవుడికి ప్రత్యేకంగా ఒక పీట ఏర్పాటు చేసుకొని ప్రతి సోమవారం గూడా ఇలానే చేసుకుంటానండి. సింపుల్‌గా చేసుకుంటాను. పెద్ద హంగామా గట్టా ఏం చేయను. ప్రతి సోమవారం చేసుకుంటాను కాబట్టి అన్నీ ఒక దగ్గరే ఏర్పరచుకొని అన్ని సామాన్లు కూడా దేవుడికి సంబంధించినవన్నీ కొద్దిగా ఎక్కువే తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకుంటాను. గౌరీ దేవుడిని కూడా క్లీన్ చేసి పసుపు కుంకుమ పెట్టాను. స్ఫటిక శివలింగం నాకు ఎక్కడి నుంచో అంటే కాశీ నుంచి ఒక పంతులు గారే ఇచ్చారు. అది ఎప్పుడు నా దగ్గర 15 సంవత్సరాల నుంచి ఉంది. కొంతమంది ఉండకూడదన్నారు కానీ అది వచ్చినప్పటి నుంచి నాకు బాగుంది కదా అని చెప్పేసి నేను దాన్ని అసలు ఏం తీయలేదు. ఈ లింగము నంది కూడా మొన్న ఎవరో ఎక్కడి నుంచి తెచ్చిచ్చారంటే, నా ఫ్రెండ్స్ అహోబిలం వెళ్లారు. అక్కడి నుంచి నంది శివలింగం వచ్చింది. అది కూడా సోమవారం రోజు మాస శివరాత్రి లాస్ట్ మంత్ రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మరి ఎంతమంది శివలింగాలు ఉండకూడదన్నా సరే, మనకి ఎవరి ద్వారా ఏదొచ్చినా సరే అది మన సంతోషానికే అని చెప్పేసి, మన మంచికే అని చెప్పేసి నేను ఇంట్లోనే ఉంచుతాను. ఎటువంటి చిన్న విగ్రహమైనా బయట పడేను. అలాగే ఈ శివలింగం ఎందుకొచ్చిందో నాకు తెలీదు. అప్పటినుంచి కూడా చాలా మనసు ప్రశాంతంగా ఉంది. ఇల్లు పాజిటివ్‌గా ఉంది. నేను అలాగే నమ్ముతాను. ఇంట్లో అదే దేవుడి గదిలోనే అలా చిన్న పీట వేసుకొని, శుభ్రంగా దీపం పెట్టుకొని, నైవేద్యం గూడా పెట్టుకొని, గణపయ్యని కూడా తయారు చేసుకొని, అన్నిట్లికి అభిషేకం చేసి శివలింగానికి మంచిగా అభిషేకం చేసి, పూలన్నీ పేర్చి, దీపపు కుందులో గూడా నువ్వుల నూనెతోటి కాకుండా కొబ్బరి నూనెతోనైనా, నెయ్యితోటైనా దీపం పెడతాను. శివయ్యకి నువ్వుల నూనె అయితే పెట్టను. ఈ శివారాధన చేయడానికి ఈ శివ పూజకు మాత్రం కొబ్బరికాయ కొట్టి, దాన్ని చిన్న చిన్న ముక్కలుగైనా, కూరలాగైనా చేసి పంచదారైనా, బెల్లమైనా కలిపి మనం ప్రసాదంగా పెట్టాలి ఈ పూజకి. అలాగే పెడతాను. ప్రతిరోజు గూడా కామాక్షి దీపం అనేది ఉదయం, సాయంత్రం పెట్టడం నాకు అలవాటయిపోయింది. అమ్మ వాళ్ళు పెళ్లిలో ఇచ్చారు. అది అలా కంటిన్యూషన్ పెడతాను. అప్పుడు తెలీదు కామాక్షి దీపం అంటే. మరి ఎందుకో
ఈ మధ్య కాలంలోనే కామాక్షి దీపం ఆ కుందులని తెలిసాయి కానీ ఒక 3, 4 సంవత్సరాల క్రితం అవి కూడా తెలీదు. కానీ అమ్మ పెళ్ళిలోనే పెట్టింది. పెట్టడంతోటి అప్పటి నుంచి పెడుతూనే ఉంటాను. ముందుగా ఈ శివారాధన చేసుకునేటప్పుడు ముందు పెద్దలకి, ఇంటి కులదేవతకి, మొత్తం ముక్కోటి దేవతలకి దీపారాధన చేసి, వాళ్ళకి నైవేద్యం చూపి, ధూపం అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ శివారాధన స్టార్ట్ చేస్తాను. విఘ్నేశుడికి పూజ చేసుకొని, తర్వాత కలశానికి పూజ చేసుకొని, కలశం అంటే చెంబులో వాటర్ ఏసి పువ్వులు మాత్రమే ఏస్తానండి. కొబ్బరికాయ గట్ట పెట్టను. మాకు ఆ ఆచారం లేదు కాబట్టి. కొన్ని పూజలకైతే కలశం పెడతాను. నిత్యం చేసుకుంటాను కాబట్టి 2 చెంబులతో వాటర్ పెట్టుకుంటాను. ఒకటి కలశంలాగా ఏర్పరచుకుంటాను. ఒకటి ఆచమనం తీసుకోవడానికి చేసుకుంటాను. అలాగే కలశ పూజ చేసుకొని, తర్వాత అన్నిటి మీద కలశంలోని వాటర్ అంతా జల్లేసి, తర్వాత సంకల్పం చెప్పుకుంటాను. సంకల్పం చెప్పుకొని శివయ్య అష్టోత్తరాలు చదువుతాను. మారేడు దళాలతోని, పువ్వులతోటి మొత్తం అష్టోత్తరం చదువుకొని, కథ ఉంటుంది. కథ కూడా 2 పేజీలే ఉంటుందండి. ఇవన్నీ చేయడానికి ముందుగా కొబ్బరికాయ కొడతాను. ఒక ముక్కను మాత్రం ప్రసాదంగా పెట్టి, రెండో ముక్కని సాయంత్రం నారికేల దీపం పెట్టడానికి వాడతాను. ఇది కరెక్టో రాంగో నాకు తెలియదు కానీ నాకు అలాగే అలవాటయిపోయింది. దాన్ని నైవేద్యంగా తెచ్చి పెట్టుకుంటాను. ఇంత సింపుల్‌గా చేసుకుంటానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నాకు తెలిసి ఒక 20 మినిట్స్‌లో పూజ మొత్తం అయిపోతుంది. మనం ఏ హడావిడి లేకుండా చాలా సంతోషంగా, హ్యాపీగా జరుపుకోవచ్చు. ప్రతి సోమవారం గూడా ఓపిక ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. ఈ శివారాధన చేసుకోవడం వల్ల ఎంతోమందికి నాకు తెలిసి మా ఊళ్ళో శివదేవుని పూజ కథ ప్రత్యేకంగా శివుడి కోసం ఉందని అస్సలు తెలీదు. నేను చెప్పిన తర్వాత మీరు చెప్తే మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమండి. మా ఊళ్ళో చాలామంది పిల్లలకి లైఫ్ అనేది చాలా చేంజ్ వచ్చింది. నా లైఫ్ ఎలాగో చేంజ్ వచ్చింది. కానీ నేను చెప్పడం వల్ల వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి కోరికైనా తీరిందని అంటారు. అక్క నువ్వు చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకంత మంచి జరిగిందని మగవాళ్ళు చెప్పిన వాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళు ఉన్నారు. చిన్న ఆడపిల్లలు కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. మంచి సంబంధం వచ్చింది. మంచి భర్త వచ్చింది. అక్క నేను ఇలా ఉద్యోగం నాకొచ్చిందక్క. మా అత్తయ్య వాళ్ళ గొడవ ఉంది. అదంతా క్లియర్ అయిందక్క అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనకు తెలిసిన కొన్ని మంచి విషయాలు పక్క వాళ్ళకైనా, మనకు తెలిసిన వాళ్ళకైనా చెప్తే వాళ్ళు ఫాలో అయితే వాళ్ళకి మంచి జరిగిందంటే అంతకన్నా హ్యాపీ ఇంకేముంటదండి. నా మాటకి ఇప్పుడు ఎందుకు ఆ మాట అన్నానంటే, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అని. ఇంట్లో ఆడవాళ్ళు జాబ్ చేసిన వాళ్ళంటే ఒక ఎత్తండి. ఇంట్లో మనం హౌస్ వైఫ్‌గా ఉన్నవాళ్ళు భర్త ఎంత కష్టపడి వచ్చినా మన ఇంట్లో అనేది పాజిటివ్‌గా ఉండాలంటే ఉదయం, సాయంత్రం దీపారాధన చేసుకుంటే చాలా పాజిటివ్‌గా ఇల్లు ఉంటది. ఆయన కష్టానికి ఫలితం గూడా రెట్టింపు ఉంటదని నేను నమ్ముతాను. ఎందుకంటే చాలా ఇళ్లలో నేను అవి కళ్ళతో చూసాను. నేను కూడా అది అనుభవిస్తున్నాను గాబట్టి నాకు తెలుసు. అదే ఉదయం డే అండ్ నైట్ కష్టపడిన భర్తకి భార్య అనేదైనా ఇంట్లో ఎవరైనా సరే ఆడవాళ్ళు ఉదయం 8కి లెగడం, 9కి లెగడం, ఆయన ఎళ్ళినప్పుడు గూడా ఏది ఇంట్లో కచటగా ఉంటే, ఆ ఇల్లు ఎంత దరిద్రంగా ఉంటదంటే, అతను ఎంత కష్టపడినా సరే ఇంటికొచ్చేసరికి ఇంత చెండాలంగా ఉంటే హౌసు, ఆ ఇల్లు లక్ష్మీ కటాక్షం ఎలా ఉంటది చెప్పండి? చాలామంది మగవాళ్ళు మాటలు అంటారు కదా! అంటే ఫ్యామిలీస్‌లోనూ ఉంటారు. ఇరుగు పొరుగున వాళ్ళు చాలామంది ఉంటారు. వింటుంటూ ఉంటాం కదా! ఎంత కష్టపడినా ఇంటి దగ్గర మనశ్శాంతి లేదు. అసలు వచ్చింది వచ్చినట్టే పోతుంది అని అంటుంటారు చాలామంది. ఎలా పోతుంది? ఎందుకు పోతుంది? ఎంత కష్టపడినా సరే మన ఇంట్లో అనేది ఉదయం, సాయంత్రం భగవంతుడి కోసం ఒక అరగంటైనా కేటాయిస్తే మనం కష్టపడిన దానికి ప్రతిఫలం ఉంటుంది. దీపం పెట్టకపోతే ఇల్లేమి జరగదా అనుకుంటారు చాలామంది. అలా అని కాదండి. దీపం పెట్టడం వల్ల మనకి ఇంట్లో పాజిటివిటీ వస్తుంది. మన మైండ్ బావుంటుంది. నెక్స్ట్ హెల్త్ బావుంటుంది. దానివల్ల ఇల్లు గూడా బావుంటుందని నా ఒపీనియన్. అంతే తప్ప ఇంకేం కాదు. చాలామంది పండితులు చెప్తూనుంటారు. మీకు మనసుకి ఎటువంటి బాధ కలిగినా భగవంతుడికే చెప్పండి. వేరే వాళ్ళకి చెప్పొద్దని చాలా సార్లు చెప్తున్నారు. అది నిజం. ఎలాంటి నమ్మకమైన ఫ్రెండ్స్‌కైనా మనం చెప్పినా వాళ్ళెప్పుడైనా నమ్మకద్రోహం చేస్తారు. అది మాత్రం అక్షరాల సత్యం. ఆ భగవంతుడికి చేసుకున్న సేవ ఎప్పటికీ ఫలితం ఉంటుంది.